ఎల్లమ్మ, పోచమ్మ, రేణుకెల్లమ్మ, మైసమ్మ, గండి మైసమ్మ, ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి సమ్మక్క సారలక్కల జాతర. అంటే ఎంతసేపు ప్రకృతిని, గంగమ్మ తల్లిని, లేకపోతే చెట్టును పుట్టను మొక్కే సంస్కృతి తెలంగాణ సంస్కృతి. అది నమ్మకం. మనిషి నమ్మకం మీదే జీవితాలు ఆధారపడి ఉంటాయి. అట్లాగే ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద జాతరగా గుర్తించబడ్డది ఈరోజు మేడారం జాతర సీన. నిజంగా కూడా మనిషికి ఒకసారి నమ్మకం వచ్చింది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ మనుషులు దానికి వదులుకోరు. అట్లాంటి గొప్ప జాతర జరుగుతున్నటువంటి అదృష్టవంతులుగా మనం తెలంగాణగా భావించాలి. ఇక రెండో అంశం, నిజంగా కూడా 10 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏనాడు కూడా ఈ మేడారం జాతర పట్ల కానీ సమ్మక్క సారక్క జాతర పట్ల కానీ ఏడాది కూడా మక్కువ చూపకపోగా దానికి అంత ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి. ఇక ప్రత్యేకంగా బీజేపీ గురించి మాట్లాడితే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు మనుస్మృతి మనువాదాన్ని రాముడిని తప్ప ఇంకా వేరే మొక్కడు దేవుడే లేడన్నట్టుగా వాళ్ళ భావజాలాలు ఉంటాయి. ఏమంటే రాముడు దేవుడు, నేను కాదనను, కానీ సంస్కృతిలో తెలంగాణలో అన్ని దేవతలను దేవుళ్లను మొక్కే సంస్కృతి సాంప్రదాయం ఉంది. ప్రత్యేకంగా ప్రకృతిని మొక్కే సాంప్రదాయం మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరు ఏ ప్రాంతంకి సంస్కృతి సాంప్రదాయం మొక్కుబడి నమ్మకాలు ఉంటాయో వాళ్ళని గౌరవించాలి. ఈరోజు మన రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారండి. ఆ 2 కేంద్ర మంత్రులను కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నార్త్లో లేకపోతే బీజేపీ వాళ్ళని గెలిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను గెలిపిస్తే వాళ్ళిద్దరు కేంద్ర మంత్రులైనా. ఈరోజు 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టవశాత్తు ఒక్క పైసా తెలియని పరిస్థితి ఉన్నది. దేనికి మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు. ఒకటి కులం మతం తప్ప వాళ్ళు వేరే ప్రసక్తి అభివృద్ధి గురించే కానీ, వైద్యం గురించే కానీ, ఉపాధి గురించే కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా వాళ్ళ స్పందన ఉండదు, మాట్లాడరు. ఇది దురదృష్టం. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసుల దేవత కాదండి, తెలంగాణ రాష్ట్ర ప్రజల నమ్మకమైన దేవతలు వాళ్ళని నమ్మి ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు చాలా సంతోషం. మరి మన దేవతల గురించి ముందుండి పనిచేస్తున్నారు. ఎంతసేపు సోకాళ్ళు హిందుత్వం ఎత్తుకొని మేము హిందుత్వం అనేది చెప్పుకుంటే సరిపోదండి, చేయాల పనులు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, ఇవాళ సమ్మక్క సారలక్కకు అన్నగారు డెఫినెట్గా ఒక ప్రామిస్ చేసినారు, దీన్ని ఒక గొప్పగా అభివృద్ధి చేస్తామని. ఇది చాలా సంతోషం, స్వాగతించాల్సిన అవసరం ఉంది, ప్రజలు హర్షిస్తున్నారు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రం నుండి ₹1 ఇవ్వట్లేని బాధ. అదే మీరు వారణాసికి లేకపోతే వాళ్ళు కట్టుకున్న కాశీ టెంపుల్ కానీ లక్షల కోట్ల రూపాయలు ఇచ్చుకోవడం జరుగుతుంది. మరి మన రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు అనేది ప్రశ్న కదన్న. అభివృద్ధి ఇప్పుడు నిజంగా కూడా వీళ్ళు 11 ఏళ్ల నుండి పాలన ఉంటారు, మన హిందూ కత్రమే అంటారు. అరే నాయన, ఆయన గుడే మసీదు కట్టడానికి అడుగుతలేమండి. గుడిలు కట్టడానికి లేకపోతే గుడుల అభివృద్ధి గురించి, జాతర అభివృద్ధి గురించి, దాని గురించి కదా అడుగుతున్నాం కదా. అవి కూడా మేము ఇవ్వము, ₹1 ఇవ్వము. ఈ రకంగా దొంగ వైఖరి చేసుకున్నట్టు బయటకు వచ్చేదేమో ఒక మాట మాట్లాడతారు హిందుత్వం అని. ఇలా నిజంగా కూడా దేవతల గురించి, జాతర గురించి, అభివృద్ధి గురించి కదా అడుగుతుంది. గత ప్రభుత్వం చేయలేని పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అడిగి వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకొని మోడీ గారితో, కేంద్ర మంత్రులతోటి, వారితో రోజు మిలాఖాతో కలుస్తూ ఇంత రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు నయా పైసా ఇవ్వలేకపోతున్నారు. రైట్, ఓకే. హెచ్ఆర్ మోహన్ గారు ఒక్క నిమిషం. వాసుదేవరావు గారు ఉన్నారు, బీజేపీ నాయకులు. సో దీంట్లో మరి ఆయన ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ వాసుదేవరావు గారు. మ్యూట్లో ఉన్నారు సార్.